అల్పులకిచ్చిన దేవా స్తుతి సింహాసనాసీనుడా స్తుతి సింహాసనాసీనుడా 10,000 మందిలో ప్రత్యేకమైన వాడా ఆరాధన స్తుతి ఆరాధన చీకటి రాజ్యం అపవాది రాజ్యం అపవాది రాజ్యం నీ
రక్తధారలతో తప్పించినావే నీ రక్తధారలతో తప్పించినావే. ప్రభు యేసు క్రీస్తు ఆరాధన. ప్రభు యేసు క్రీస్తు ఆరాధన. కూర్చుందాం. దేవుని వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. నేను కూడా చాలా మందిని యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకోవాలి అని అడిగాను. నేను ఇప్పుడు చాలా మందికి యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకోవాలో చెప్తున్నాను. ఇది అనుభవ సత్యం. అనుభవ సత్యం అంటే అర్థం ఏంటంటే చదివి చెప్పేది వేరు, చూసి చెప్పేది వేరు, అనుభవించి చెప్పేది వేరు. దేవుని స్తోత్రం. క్రైస్తవులు అనుభవముతో చెప్తారు. వారు క్రీస్తుని అనుభవిస్తారు. అనుభవించకుండా రుచి తెలియదు. ఇప్పుడు క్రైస్తవేతరులు అంటే క్రీస్తుని ఎరగని వారికి ఇది ఒక ఏదో కల్పిత మాటల కింద ఏదో చెప్తున్నారు వాళ్ళు. ఇది నిజమా అనే ఒక ఆలోచన సంకోచము చేత ఉన్నారు చాలా మంది. కానీ దిగితేనే కానీ లోతు తెలియదు. దిగిన వారు ఎంత లోతుందో ఖచ్చితంగా చెప్పగలుగుతారు. మనం దిగిన వారినైనా నమ్మాలి. నమ్మకపోతే ఎప్పటికీ ఆయనలోకి రాలేము. ఒక మాట గుర్తుపెట్టుకోండి. 2000 సంవత్సరాలుగా సువార్త ప్రకటించబడుతోంది. ఆయన పుట్టిన తర్వాత 30వ సంవత్సరంలో సువార్త ప్రారంభమైంది. ఆయనకు ముందు యోహాను సువార్త ప్రకటించారు. ఇప్పుడు 2000 సంవత్సరాలు యేసుక్రీస్తు దేవుడు అని నమ్మించడం ఎవరికి సాధ్యం కాదు. దేవుని స్తోత్రం. ఆయన దేవుడు గనక ఖచ్చితంగా రుజువు అవుతున్న సత్యాలు ఉన్నాయి. ఖచ్చితంగా నా జీవితంలోకి వచ్చి 21 సంవత్సరం, అలాగే చాలా మంది జీవితాల్లోకి వచ్చిన తర్వాత సత్యాలు ఉన్నాయి. సాక్ష్యం, సత్యం. అబద్ధం ఎక్కువ కాలం నిలబడదు. బైబిల్ గ్రంథంలో ఒక చోట అపోస్తల కార్యం ఒక ఆయన అంటాడు, అబద్ధము కొంతకాలం ఉండి పడిపోతుంది, సత్యం ఎప్పుడు శాశ్వతముగా ఉంటుంది. దేవుని స్తోత్రం. ఇది అబద్ధం అయితే 2000 సంవత్సరాల కిందట క్లోజ్ అయిపోయినది. ఆయన మరణంతో వెళ్ళిపోను అబద్ధం అయితే. మరి ఆయన తిరిగి లేచాడు అనడానికి సాక్ష్యమే ఈ 2000 సంవత్సరాల సాక్ష్యాలు. అబద్ధము ఎంతో కాలం నడవదు. మీకు అందరికీ బాగా తెలుసు. అబద్ధము ఎక్కువ జీవితం దానికి ఉండదు. తొందరగా తెలిసిపోతుంది. మీ జీవితంలోకి వచ్చిన ఏ వ్యక్తి అయినా అబద్ధముతో ఎక్కువ కాలం మీ జీవితాన్ని మోసగించలేడు. కొంతకాలానికి మీరు వారు అబద్ధీకులని గ్రహించగలుగుతున్నారు. దేవుని స్తోత్రం. అందుచేత యేసు ప్రభు సత్యమైన వాడని ఇన్ని వేల సంవత్సరాల నుంచి రుజువు చేసుకుంటున్నాడు అందరి జీవితాల ద్వారా. అందుచేత మీలో ఎవరైనా ఇంకా వినేటటువంటి వారు యేసుక్రీస్తు నిజమైన దేవుడేనా అనే సందేహం మీకుంటే, ఆకాశము ఈ భూమి సాక్ష్యంగా ఆయన నిజమైన దేవుడని ప్రకటిస్తున్నాం. దేవుని స్తోత్రం. ఎంత మాత్రం సందేహం లేదు. దయచేసి ఆయన దగ్గరకు రండి. ఆయన దగ్గరకు రండి. సత్యాన్ని గ్రహించండి. సత్యాన్ని తెలుసుకోండి. దేవునికి మహాభక్తుడైనటువంటి ఒక దావీదు చెప్పినటువంటి సాక్ష్యాన్ని మనం ఈరోజు విందాం. కీర్తనల గ్రంథం 3వ కీర్తనలో
ఆ దేవుని రక్షణ ఎలా ఉంటుంది, ఆ దేవుణ్ణి నమ్ముకుంటే జీవితం ఎలా ఉంటుంది, దేవుడితో కలిసి సహవాసం చేస్తే ఆ జీవితంలో జరిగే మిరాకిల్స్ అద్భుతాలు ఏంటి అనేది ఆయన చాలా కీర్తనలు రచించారు. కానీ మనకు సమయం సరిపోదు కదా. ఈరోజు రెండు మాటలు ఆ దావీదు మహానుభావుడు, ఎందుకంటే దావీదు తండ్రి ఆయనకి, యేసుక్రీస్తుకి. దావీదు కుమారుడా అని పిలిపించుకున్నాడు ఆయన. ఆ దావీదు సాక్ష్యాన్ని రెండు మూడు మాటలు ఈరోజు మనం విందాం. 3వ కీర్తన 1 నుంచి చివరి దాకా చదువుకుందాం. యెహోవా, నన్ను బాధించేవారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదకి లేచేవారు అనేకులు. దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. యెహోవా, నీవే నాకు కేడముగాను, నీవే నాకు అత్యాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇచ్చును. యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోకరించినను నేను భయపడను. యెహోవా, లెమ్ము నా దేవా, నన్ను రక్షించుము. నా శత్రులందరినీ దవడ ఎముక మీద కొట్టుబాడవు నీవే, దుష్టుల పళ్ళు విరగొట్టుబాడవు నీవే. రక్షణ యెహోవాదే, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చును కాదు. ఒక దావీదే కాదు, ప్రపంచంలో యేసుక్రీస్తుని నమ్ముకున్న వారందరూ కూడా సరిగ్గా నమ్ముకుంటే అంటే పూర్ణ హృదయంతో ఆయన మీద పూర్తిగా ఆధారపడితే మనం ప్రశాంతంగా జీవించవచ్చు చివరి క్షణము వరకు. చివరి క్షణము వరకు మీరు అర్థం చేసుకోవాలి. ఈ రోజుల్లో రేపు ఏం జరుగుతుందన్న భయంతో ప్రజలు జీవిస్తున్నారు. రేపేం జరుగుతుంది, లేదా ఈ రాత్రి ఏం జరుగుతుందన్న భయంతో ఉన్నారు. ఉదాహరణకి కరోనా అనే వ్యాధి చాలా మందిని భయపెట్టింది. శత్రువులు భయపెడుతున్నారు, రకరకాలైన విషయాలు భయపెడుతున్నాయి. ఇంటిలో ఉన్నవారు భయపెడుతున్నారు, ఈదులో ఉన్నవారు భయపెడుతున్నారు. అమ్మా ఇలా జరిగిపోతుందేమో అని నిన్ను భయపెడుతూ ఉన్నారు. నేను ఈరోజు ప్రకటించే కొన్ని మాటల్లో యేసు క్రీస్తు మీద ఆధారపడిన వారు ఎవ్వరికి దేనికి భయపడనక్కరలేదు. దేవుని స్తోత్రం. చూసారా, అసలు మొదటి భయం పోగొట్టేస్తాడు ఆయన. భయం పోగొట్టేస్తాడు. ఉదాహరణకి ఎవరితోటైనా మాట్లాడటం అంటే నాకు ఇబ్బందిగా ఉంటుంది. ఎప్పుడు కూడా నేను, మా పెద్దవాడు నన్ను చిన్నప్పుడు తీసుకెళ్తే ఒక మూలకు పోయి కూర్చునేలా ఉండేవాడిని. ఎంత పెద్ద పదవుల్లోకి వచ్చినా కూడా మాట్లాడటానికి మాత్రం ఇబ్బంది పడుతూ ఉండేవాడిని. ఏ రోజున బైబిల్ పట్టుకున్నాను ఆ రోజు నుంచి అనర్గళంగా మాట్లాడుతూ ఉన్నాను. దేవుని స్తోత్రం. భయం లేదు. ఈ మాటలు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు, ఊహల్లో ఉండేవి కాదు, ఆత్మ ద్వారా వస్తున్న మాటలు, సత్యాలు ఇంత ప్రవాహంలాగా ఎలాగ వస్తాయి. నేను సేవకుడు కాకముందు అనేక స్థలాల్లో కూర్చొని సేవకులు మాట్లాడుతున్నప్పుడు నేను ఇంతసేపు మాట్లాడగలుగుతున్నా, వాళ్ళు గంటల తరబడి మాట్లాడుతున్నారు. ఈ మాటలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి వాళ్ళకి? చూసారా? అందుచేత యేసు క్రీస్తులోనికి నీ జీవితం వచ్చాక నువ్వు కూడా అలాగే మాట్లాడతావు. దేవుని స్తోత్రం. నీకు అనర్గళమైనటువంటి మాటలు వస్తాయి. ఎందుకంటే మత్తయి 10లో యేసు ప్రభు అంటాడు, మాట్లాడుచున్నది మీరు కాదు, మీలో ఉన్న మీ తండ్రి ఆత్మ మాట్లాడుచున్నాడు. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే మనం రక్షణ పొందామో మన మీదకి దేవుని ఆత్మ వచ్చేసింది, ఇంకా మనం మాట్లాడము, ఆయనే మాట్లాడతారు. అందుకే మానవుడికి నోరిచ్చింది ఎవరు, మగవానిగా చేసింది ఎవరు? నేనే కదా అన్నాడు. మోషే అన్నాడు, నేను నోటి మాధ్యము కలవాడిని, అంటే నేను సరిగ్గా మాట్లాడలేను. ఈ కాడి నుంచి మాట్లాడుతావు చూడు నువ్వు అన్నాడు. దేవుని స్తోత్రం. మాట్లాడుతూ రాని వారికి మాటలు నేర్పేటటువంటి దేవుడు. ఇంకా ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటో చెప్పిన, ఈ పశువుల కాపరులు లేదా గొర్రెల కాపరులు ఆయన శిష్యులుగా ఏర్పాటు చేసుకున్నారు. గొర్రెల కాపరుల్ని, ఆ చేపలు పట్టేవారిని వ్యాపారములు చేసేటటువంటి జక్కయ్యను, సుంకపు మెట్టు దగ్గర కూర్చునేటటువంటి మత్తయ్యను, అసలు ఏ చదువు లేనటువంటి యోహాను, పేతురు, ఏమి తెలియదు వాళ్ళకి.
వాళ్ళకి అక్షరాలు కూడా రావు, ఎప్పుడు స్కూల్కి వెళ్ళలేదు, ఆ సముద్రంలో పడి చేపలు పట్టుకోవడం తప్ప ఏమీ తెలియనటువంటి వారు అనర్గళంగా మాట్లాడుతూ ఒక రోజున 3,000 మంది రక్షణలోనికి నడిపించాడు పేతురు. దేవుని స్తోత్రం. ఒక చోట చదువు లేని వీరికి ఇన్ని మాటలు ఎక్కడి నుంచి వచ్చినాయని పండితులు గొప్పవారు ఆశ్చర్యపోయారు. దానికి కారణం ఏంటో చెప్పున, సమస్తానికి మూలం ఆయనే. దానియేలు గ్రంథములో సమస్త శాస్త్రముల ప్రావీణ్యతయు జ్ఞానమును ఆ బాలురకు ఆయన ఇచ్చెను. దేవుని స్తోత్రం. జ్ఞానమునకు మూలమే దేవుడు. అందుచేత యేసుక్రీస్తు కలిగి ఉన్న వారికి చదువుతోటి పని లేదు, వాళ్ళ సొంత జ్ఞానంతోటి పని లేదు, వారి సొంత బలంతోటి పని లేదు, వారి ఆస్తి ఐశ్వర్యాలతో పని లేదు. ఏమీ లేని ఒక మూలన పడి ఉండి ఎందుకు పనికిరాడని జనుల చేత తృణీకరింపబడిన వారిని ఆయన అద్భుతంగా తయారు చేసే దేవుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుచేత ఈ దావీదు గొర్రెల కాపరి, దావీదు గొర్రెల కాపరి. గుర్తుపెట్టుకోండి మీరు, చిన్న టవల్ లాంటిది ఒకటి కట్టుకుని చిన్న చిన్న పుల్ల ముక్కలతో వాయిద్యాలు చేసుకుని గొర్రెలను కాసుకుంటూ అడవిలో ఉండే వ్యక్తికి దేవుడు ఏం చేశాడు తెలుసా? మహారాజుగా అభిషేకించాడు. దేవుని స్తోత్రం. గొర్రెల కాపరి. దేవుని స్తోత్రం. స్తుతించిన సాతాన్ పారిపోతాడు, తనికితే మళ్ళీ వస్తాడు. స్తుతించిన సాతాన్ పారిపోతాడు, తనికితే మళ్ళీ వస్తాడు. ఉదురా శక్తితో ఎరికో కట్టెదం, దావీదు ఏమంటున్నాడంటే, నన్ను బాధించు వారు విస్తరించి ఉన్నారు. జాగ్రత్తగా వినండి. మీరందరూ బాధించే వారి గురించి ఎవరితో చెప్పుకుంటారు అంటే, మీరు అంటే క్రీస్తుని ఎరగని వారు. బాధించు వారి గురించి ఎవరితో చెప్పుకుంటారు? 40 సంవత్సరాలు బాధించు వారి గురించి మాట్లాడని వారితో చెప్పేవాడు నేను. దేవుని స్తోత్రం.
ఎప్పుడు మాట్లాడిన వాళ్ళతో చెప్పేవాడు. మరి నాకు ఎలాగా శాంతి దొరుకుతుంది? 20 సంవత్సరాల నుంచి బాధించే వారి గురించి మాట్లాడే వానికి చెప్తున్నాను. దేవుని స్తోత్రం. అదే మాట్లాడిన వాళ్ళ దగ్గర ఎంత చెప్పితే మనకి శాంతి దొరుకుతుంది? దావీదు ఎవరితో చెప్పుకుంటున్నాడు? నా మీదకి చాలా మంది విస్తారముగా. ఎందుకంటే దావీదు మంచివాడు. మరి మంచివాడికి శత్రువులు ఎందుకు వచ్చారు? చేసిన వ్యక్తి కాదు. దావీదులాగా వాళ్ళు ఎవరు స్తుతించడం లేదు కనుక దేవుని స్తోత్రం. దావీదులాగా ఇంట్లో భార్య పిల్లలు స్తుతించుంటే శత్రువు లేడు ఇంట్లో. అర్థమవుతుంది మీకు? ఎందుకు ఈ శత్రువులు అంటే ఏమి చేశాను నేను? దావీదు అడుగుతాడు దేవుడితో, నేనేం చే దావీదు మహావీరుడు అని పాడారంట. దావీదు నాకంటే వీరుడు అని ఈర్ష్య వచ్చేసింది, ద్వేషం వచ్చేసింది, అసూయ వచ్చేసింది. అంటే బాగా మాట పాడితే కూడా ఈర్ష్య వచ్చేస్తుందా? బాగా వాక్యం చెప్తే కూడా ఈర్ష్య వచ్చేస్తుందా? బాగుంటే కూడా ఈర్ష్య వచ్చేస్తుందా? వస్తుంది. అందుకే మీరు మీ మీద లేచేవారు, మిమ్మల్ని నిందించేవారు, మిమ్మల్ని హింసించేవారి గురించి మీరు చెప్పుకోవడానికి ఎవరున్నారు అని అడుగుతున్నాం. క్రీస్తు లేని వారిని. క్రీస్తు లేని వారు ఎవరితో చెప్పుకుంటారు? అందుకే ఈ రాత్రి ప్రకటిస్తున్నాను, మాట్లాడే దేవుడైన క్రీస్తుతోటి మీరు ఇలా చెప్పుకుంటే మీ బాధ ఆయన మీద వేసుకుంటాడు. దేవుని స్తోత్రం. దావీదు దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. దావీదు దేవుణ్ణి నమ్ముకున్నాడు. దావీదు దేవుణ్ణి నమ్ముకున్నాడు. దేవుడు దేవుడు అంటున్నాడు. ఆయన దేవుడు ఏం చేయలేడని ఆయన ఎదురుకుండా ఉన్నవారు చెప్పుకుంటున్నారు. దావీదు దేవుడు దావీదుకి ఏం సాయం చేస్తాడని చెప్పుకుంటున్నారు. ఈ రోజు నీ దేవుడు నీకేం చేస్తాడని చెప్పుకునేవారు కూడా ఉంటారు. దేవుడు 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 అన్నారు. ఏం చేశాడు వీళ్ళకి దేవుడు? దావీదు గురించి అందరూ చెప్పుకుంటున్నారంట. అస్తమానం స్తుతులతోటి ప్రార్థనలతోటి ఉంటాడు. నా దేవుడు నా దేవుడు అంటాడు. దావీదుకి ఏం చేశాడు దేవుడు? దావీదు పరిస్థితి ఏంటప్పుడు అని అనేక మంది నా గురించి చెప్పుకుంటున్నారు. బాగా అర్థం చేసుకోండి. శద్రకు మెషకు అభిదగ్నుని అగ్నిగుండం దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత ఆయన అన్నాడు, ఆ రాజుగారు అన్నారు, నీ దేవుడు మండుచున్న ఈ అగ్నిగుండంలో నుండి మిమ్ములను రక్షింపగలడా? అందుచేతనే నేను పెట్టినటువంటి ఈ బొమ్మకు మీరు దండం పెట్టి మీ ప్రాణాలను కాపాడుకోండి అని హేళన చేస్తున్నాడు. అప్పుడు వాళ్ళేమన్నారో తెలుసా? మరి మీరేమంటారో? వాళ్ళేమన్నారో తెలుసా? ఓ రాజా, ఇందు నిమిత్తమైన చింత మాకు లేదు. ఈ అగ్నిగుండంలో నుంచి రక్షించ మా దేవుడు సమర్థుడే. ఒకవేళ అగ్నిగుండంలో నుండి రక్షింపకపోయినను ఈ బొమ్మకు మేము దండం పెట్టము. దేవుడు గట్టిగా చెప్పండి. చూసారా? అలాంటి భక్తి దావీదుది, అలాంటి భక్తి పౌలుది, అలాంటి భక్తి మోషేది. మీరు కూడా అలాంటి స్థిరమైన భక్తి పరులైతే మీ చుట్టూ ఉన్న వారందరూ కూడా నీ దేవుణ్ణి గ్రహించగలుగుతారు. నీ దేవుణ్ణి గ్రహించాలంటే నువ్వు బలముగా నిలబడాలి. ఎలాంటి సమయంలో? అగ్ని వంటి శ్రమలు నీ మీదకి వచ్చిన స్థిరముగా ఉండాలి. సాగెద యేసునితో నా జీవిత కాలమంతా సాగెద యేసునితో నా జీవిత కాలమంతా యేసుతో నడిచేనా యేసుతో నడిచేనా
అందరూ చెప్పుకుంటూ ఉండగానే దావీదుని తిరిగి పైకెత్తాడు దేవుడు. తిరిగి దావీదుని అద్భుతంగా ఆశీర్వదించాడు దేవుడు. నువ్వు నిరీక్షణ కలిగి ఉండాలి, నమ్మకం కలిగి ఉండాలి, స్థిరత్వాన్ని కలిగి ఉండాలి. యేసు ప్రభువుని నమ్ముకున్న వారికి 2 విషయాలు స్పష్టంగా పౌలు చెప్పాడు. ఇది క్రీస్తుని నమ్ముకున్న వారందరికీ కూడా చాలా సంతోషకరమైన విషయం. ఇది అదేంటో తెలుసా? బ్రతికేటప్పుడు క్రీస్తు, చనిపోతే లాభం అంట. దేవుని స్తోత్రం. ఇది ఎవరు చెప్పలేరండి. క్రీస్తులో లేని వారు ఈ మాట చెప్పలేరండి. అయ్యో చనిపోతే లాభం ఏంటండి, చనిపోతే లాభం ఏంటండి? ఈ ప్రపంచానికి తెలియని చాలా విషయాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. అదేంటంటే ఇది స్వల్పకాలము, అల్పకాల జీవితం. ఇది మనం ఏమనుకుంటున్నాము, 70-80 సంవత్సరాల జీవితమే శాశ్వతం అనుకుని అజ్ఞానంలో ఉన్నారు ప్రజలు. కానీ మరణము తర్వాత శాశ్వత జీవం అనేది ఉంది. అది క్రీస్తు యేసులో ఉన్న వారికి. దేవుని స్తోత్రం. అంటే ఇక్కడ బ్రతికేది 70-80, అక్కడ ఉండేది శాశ్వత కాలం. శాశ్వత కాలం జీవితం గురించి చింతించేవారు ఈ లోకంలో ఎంతకాలం ఉన్నాం అనే చింత వాడుకు ఉండదు. 20, 30, 40, 50, 60 ఉన్న దేనికి బాధపడరు. ఎందుకంటే ఈ లోకంలో సాధించగలిగేది లేదు సరికదా, పోగొట్టుకునేది ఎక్కువ ఉంది ఈ లోకంలో. దేవుని స్తోత్రం. ఎందుకో తెలుసా? పౌలు ఒక మాట అన్నాడు, అందరికీ ప్రకటించిన తరువాత నేను భ్రష్టుడని అయిపోతునేమో. ఈ లోకంలో ఉన్నంత కాలం ఏ రోజు ఎవరు ఎక్కడ పడిపోతారో తెలియదు. దేవుని స్తోత్రం. ఏదో డబ్బాసులోనో ఏదో ఒక ఆశలోనో దేవుడికి వ్యతిరేకమైన పనిలో పడిపోతారు. అందుకే నేను ఒకసారి అంటూ ఉంటాను, అలాగ ప్రభువులో ఉండి చనిపోయిన వారు ధన్యులు, బతుకున్న వారు ఎక్కడికి పోతారో తెలియదు అనుకుంటూ ఉంటాం ఒకసారి. దేవుని స్తోత్రం. అలా చనిపోయిన వారు ధన్యులు. బతుకున్న వాళ్ళు బతికుండగానే తిరిగి మధ్య పాపములు పడతారేమో, లోకాశల్లో పడిపోతారేమో. అందుచేత క్రీస్తు యేసుని నమ్ముకున్న వారు ఈ లోకంలో తక్కువ కాలం ఉండడానికి ఇష్టపడతారు. తక్కువ కాలం పరిశుద్ధముగా జీవించగలిగితే శాశ్వత కాలం దేవుడితో కలిసి జీవించగలము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తు యేసులో ఉండేవారు ఎక్కువ లోకం మీద అపేక్ష కలిగి ఉండేవారు ఆయన పిల్లలు కారు. ఎందుచేతంటే మరణానంతరమే మనకు గొప్ప జీవితం ఉన్నది. మొదక దైవజనుడు చాలా అద్భుతంగా మాట్లాడుతూ ఆయన వాక్యం చెప్తూ అంటున్నాడు, ఒక మాట చెప్తున్నాడు, మరణించిన వెంటనే ప్రపంచంలో ఉన్న అందరికీ ఎవరైనా సరే, ఈరోజు మా ఇంటి ఎదురుగుండా ఉన్న ఒక సహోదరి పాపం చనిపోయారు. మరణించిన క్షణములో అంటే మన లోపల నుంచి ఆ జ్యోతి ఆత్మ వెలుగు వెళ్ళిపోయిన వెంటనే ఆత్మకు వెంటనే తెలిసిపోతుంది యేసు క్రీస్తు ఎవరు. గట్టిగా కానీ ప్రయోజనం లేదు. బ్రతికుండగానే ఈ జ్యోతి, ఈ లోపల వెలుగుతున్న దీపము, మరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, ఈ దీపము ఆయన వలన వెలుగుచున్నది అని అనుకుంటే ఆ శరీరము ఆయనకు ఆలయంగా మారుతుంది. ఎవరైతే రక్షణ పొంది ఈ దేహాన్ని దేవాలయంగా మలుచుకుంటారో, ఈ దేహాన్ని దేవాలయంగా మలుచుకున్న లోపల వెలుగుతున్న దీపమనే ఆయన ఆత్మ శాశ్వతముగా ఆయన వెలుగులోనికి వెళ్ళిపోతుంది. దేవుని స్తోత్రం. మరి ఇది బ్రతికుండగానే జరగాలి. చనిపోయింది సహోదరి, చనిపోయాక నాతో చెప్పేది, ప్రతిరోజు నన్ను పలకరించకుండా ఉండేది కాదు. ప్రార్థన చేయండి మా గురించి. చాలా ప్రేమ, చాలా ప్రేమ, కానీ రక్షణ లేదు. బాధాకరమైన విషయం. అందుచేత దైవజనుడు చెప్తున్నాడు, అమ్మా మీకు తెలియదు ఇప్పుడు చనిపోయిన వెంటనే. ఎందుచేతంటే ఈ మాట ఎందుకు చెప్తున్నాడంటే, ఒక చోట అపవిత్రాత్మలు కేకలు వేస్తున్నాయి. అపవిత్రాత్మలు కేకలు వేస్తున్నాయి అంటే
రక్షణ లేకుండా వెళ్ళిపోయినటువంటి ఆత్మలు కేకలు వేస్తున్నాయి. ఏమని తెలుసా? దైవ కుమారుడా, నీవు దేవుని పరిశుద్ధుడు అంటున్నాయి. దేవుని స్తోత్రం. మరి మనకు ఇప్పుడు తెలిసింది, వారికి తెలియదు. అందుకే తెలియని వారికి సువార్త ప్రకటిస్తున్నాము. మీ ఆత్మ నరకానికి వెళ్ళకూడదంటే, మీ ఆత్మ దేవుని మహిమలో ప్రవేశించాలంటే బతికుండగానే క్రీస్తుని అంగీకరించి దేవాలయముగా జీవించాలి. దేవుని స్తోత్రం. ఇది చాలా గొప్ప రక్షణ ఇది. అందుచేత ఇక్కడ ఏమంటున్నాడంటే, యెహోవా నీవే నాకు కేడెముగాను అతిశయాస్పదముగాను నా తల ఎత్తువ ఆడవుగాను ఉన్నాడు. అందుచేత క్రీస్తు యేసులో ఉండేవారు ఎవరైనా నిందించినప్పుడు, ఎవరైనా దూషించినప్పుడు, ఎవరైనా కొట్టినప్పుడు, ఎవరైనా తిట్టినప్పుడు, ఎవరైనా హింసించినప్పుడు అధికముగా దేవుణ్ణి స్తుతించాలి. దేవుని స్తోత్రం. అర్థమైందా మీకు? ఎందుకంటే ఆయన మన పక్షముగా ఉన్నాడు. నిందించేవారు, దూషించేవారు ఉంటారు ఈ లోకంలో. వారి గురించి ఆలోచించక్కర్లేదు. నీవు నా తల ఎత్తువాడు. దావీదు ఎప్పుడు కూడా దేవుడి మీదే గురి కలిగి ఉన్నాడు. దేవుడి మీదే గురి కలిగి ఉన్నాడు. అందుకే చెప్తున్నాను, ఈ రోజున బాధల్లో ఉన్న అనేక మంది క్రీస్తుని ఎరుగని వారు ఎవరితోటి ఈ మాటలు చెప్పుకుంటారు? అదే నా ప్రశ్న ఈ రాత్రి. క్రీస్తులో లేని వారు, ఇప్పుడు దావీదు దేవుడితో చెప్పుకుంటున్నాడు, మరి దావీదు శత్రువులు ఎవరితో చెప్పుకుంటారు? దావీదు శత్రువులకి బాధ వస్తే ఎవరితో చెప్పుకుంటారు? దావీదు దేవుడితో చెప్పుకుంటున్నాడు. శత్రువులు ఎవరితో చెప్పుకుంటారు? కథలని మాట్లాడని వారితో చెప్పుకుంటారు. దేవుని స్తోత్రం. అందుకే జయం ఎప్పుడు దావీదుదే. దేవుని స్తోత్రం. ఆయన ఏమన్నాడు తెలుసా? యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, చెప్పుకోవాలి చెప్పండి? తలంతా బాధగా ఉంది. పొద్దున్న ఈవిడి చాలా భయపడిపోయింది. రాత్రి పొద్దున్న కూడా మన మా అమ్మాయి భయపడిపోయింది. నాన్నగారు నడుపెట్టేసిందాం. ఇవాళ పొద్దున ఈవిడ మొత్తం ఇక్కడ అంతా పని చేయట్లేదు. నాకు తొందరగా డాక్టర్ గారిని పిలవండి. రాత్రి అంతా పని చేయట్లేదు. నేనైతే ఏమీ లేదు, ఊరికే కంట్రోల్ పట్టుకుంటాయా, నేను అమ్మాయితో చెప్పాను. ఈవిడ అలా పట్టుకుంటే ఏం పోతాయి అంటున్నాను, కానీ నాకు భయమే లోపల. అంచేత ఏం చేశానంటే పైకి వెళ్ళి, ప్రభు ఏంటి పాపకు మొన్న ఈవిడి కిందగా ఒకవేళ దాడి అయితే తొలగించు, రోగం అయితే స్వస్థపరచు. మీరు ఎవరితో చెప్పుకుంటారు? ప్రభువులు లేనివాళ్ళు. ఈ రాత్రి ప్రశ్నిస్తున్నాను, ప్రభువులు లేనివాళ్ళు ఎవరితో చెప్పుకుంటారు? ఎవరెవరితో చెప్పుకుంటారు? డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళొద్దు అంటలేదు, ఎవరితోటి చెప్పొద్దు అంటలేదు. కానీ మన బాధ నివారణ చేసే ఆయన ఏడి. దేవుని స్తోత్రం. వాళ్ళ పాప మళ్ళీ 11 ఫోన్ చేసి నాన్నగారు ఎవరో తీసినట్టు పోయింది. ఈవిడ తీర డాక్టర్ గారు
డాక్టర్ గారు వస్తున్నారంటే గతి డాక్టర్ గారు ఎప్పుడు పోయిందంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరితో చెప్పుకుంటారు? ఎవరితో చెప్పుకుంటారు? మా అబ్బాయికి ఉద్యోగం కావాలి, మా అమ్మాయికి పెళ్లి కావాలి, ఎవరితో చెప్పుకుంటారు? ఎవరితో చెప్పుకుంటారు తెలుసా? బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? నీ ప్రార్థన వినేవాడు, మాట్లాడేవాడు, కార్యం జరిగించేవాడితో నువ్వు చెప్పుకోవాలి. దేవుని స్తోత్రం. ఆయన ఎవరు తెలుసా? నజరేయుడైన యేసుక్రీస్తు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా ప్రార్థన వినే దేవుడితోటి నేను చెప్పుకోవాలి. అందుకే రాత్రి మీకు అందరికీ పరిచయం చేస్తున్నాను. మీరు ఎవరైనా అయిపోండి, ప్రభువు లేకపోతే అయినా ప్రభుతో చెప్పండి. రాత్రి ఎవరో ఆయన వారు చెప్పాడు, యేసు ప్రభువా నువ్వు ప్రార్థన వింటావంట కదా అని ప్రార్థించండి, మీతో కూడా దేవుడు మాట్లాడతాడు. ఆయన నేను ఎవరితోటి మాట్లాడను అనలేదు. ఒక కనాన స్త్రీ వచ్చింది, చాలాసేపు దేవుడిని అడుగుతుంది, అయ్యా నా కుమార్తెకు దెయ్యం పట్టిందని. ఈయన ఒప్పుకోలేదు చాలాసేపు. అప్పుడు అన్నాడు, అమ్మా ఆ యజమాని పిల్లలు తినేది కుక్క పిల్లలకి వేయటం న్యాయమా అన్నాడు ఆయన. అప్పుడు ఆవిడేమందో తెలుసా? ఇంత మాట అంటావు నన్ను అని అనకుండా ఏమందో తెలుసా? కింద బల్ల కింద పడిన ముక్కలు ఏరుకోవచ్చు కదా, కుక్కలు తింటే యజమానికి ఏం అభ్యంతరం లేదు కదా. దేవుని స్తోత్రం. వెంటనే అమ్మా అన్నాడు. అమ్మా వెళ్ళిపో అన్నాడు. ఏముంది? స్వస్థత వచ్చేస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూసారా? ఆయన ఎవరు ప్రార్థన అంటాడు? మీరు కూడా ప్రార్థన చేయొచ్చు. యేసు ప్రభువుకి ఎవరైనా ప్రార్థన చేయొచ్చు. నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరము. దేవుని స్తోత్రం. అంచేత ఆయన దావీదు వెంటనే నా తల ఎత్తువాడవు, ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు. అందుకే మీతో చెప్తున్నాను, తెల్లవారుజామున మీరు ఎలుగెత్తి మొరపెట్టాలి. రెండు చేతులు ఎత్తి ఆకాశం వైపు చూపి మోకరించి ప్రభువా అని మొరపెట్టాలి. ప్రార్థన చేయాలి. రాత్రి నా తర్వాత పాస్టర్ గారు చెప్తున్నారు చూడండి, నేనేమన్నా చెప్పమన్నాను ఆయన్ని, ప్రార్థన లేక ఓడిపోతున్నారు. దేవుని ప్రార్థన కావాలి. బైబిల్ చదవక ఓడిపోతున్నారు, ప్రార్థన లేక ఓడిపోతున్నారు. ఇక్కడ నిలబడి చెప్పే సేవకుడు చెప్పింది బైబిల్లో ఉందో లేదో తెలియక మాయలో పడిపోతున్నారు. దేవుని చెప్పాడు ఆ అబ్బాయి రాత్రి. ప్రార్థన చేయండి. ఎలుగెత్తి దావీదు ప్రభువా నరుస్తాడు. దేవుని స్తోత్రం. దావీదు జీవితం అంతా అలాగే సాగిపోయింది. ఎన్నో దుఃఖాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు. కానీ 2 సమూయేలు 22 అంటాడు దావీదు, నా శత్రువుల నుండి, సౌలు నుండి, అందరి నుంచి నన్ను పూర్తిగా విడిపించి నాకు విశ్రాంతినిచ్చిన దేవుడు అన్నాడు. దేవుని స్తోత్రం. అలాంటి విశ్రాంతినిచ్చే దేవుడు మీకు పరిచయం చేస్తున్నాను. తెలియని వారికి తెలియచేస్తున్నాను. ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇచ్చును. యెహోవా నాకు ఆధారం. ధనవంతులు డబ్బు మీద ఆధారపడతారు, బలవంతులు బలం మీద ఆధారపడతారు, తెలివైన వాళ్ళు తెలివి మీద ఆధారపడతారు. యేసుక్రీస్తు పిల్లలు యేసుక్రీస్తు మీదే ఆధారపడతారు. దేవుని అర్థమవుతుందా? నాకు ఆయనే ఆధారం. ఎంత గొప్ప మాట చెప్తాడు చూసారా? కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. అందరూ చెప్పండి. మీలో పట్టుకుని నిద్రపోయి మేలుకునే వారు ఎంతమంది ఉన్నారు? దాని అర్థం ఎప్పుడైనా తెలుసు మీకు? దావీదుకున్నన్ని సమస్యలు, దావీదుకున్నన్ని బాధలు మీకుంటే మీరు పండుకోరు, నిద్రపోరు, మేలుకొనరు. ఎందుకంటే రాత్రంతా కళ్ళు ఎరిపెక్కిపోయేలాగా చూస్తానే ఉంటారు. దేవుని స్తోత్రం. ఏం జరుగుతుందో దావీదు అలా కాదు. పొద్దున్నే యుద్ధం ఉందంట దావీదుకి. రాత్రి 7:30కి ప్రార్థన చేసి పడుకుంటాడట. మీరు పొద్దున్న ఏ యుద్ధం అక్కర్లేదండి. పొద్దున్న చిన్న పనున్నా పడుకోరండి, చిన్న గొడవైనా పడుకోరండి. పొద్దున్నే హాస్పిటల్కి వెళ్ళాలన్నా పడుకోరు, ఊరికి వెళ్ళాలన్నా పడుకోరు, ఏదన్నా ఒక ఫంక్షన్కి వెళ్ళాలన్నా పడుకోరు, ఎక్కడికైనా వండుతానికి వెళ్ళాలన్నా పడుకోరు, ఎక్కడికి వెళ్ళాలన్నా పడుకోరండి. మీరు
దేనికి పడుకోరండి. ఎందుచేత మీ భారం ఆయన మీద వేయలేదు. ఈయన అంటున్నాడు ఇక్కడ ఎంత లోతైన సత్యం అంటే, హాయిగా పండుకుంటాడు. పండుకున్న వెంటనే ఏం చేస్తాడు ఆయన? మీరు పండుకున్న వెంటనే ఆలోచనలు స్టార్ట్ చేస్తారు. 3, 4, 7, 16, 23 అదేంటి కదా 3, 4, 7, 16, 23 ఏకడెక్కడే. ఇంకా కాదు లెటర్ రాలేదు, అందరికి వచ్చేసింది. అందరికి వచ్చేసింది, నాకు రాలేదు. అందరూ రోజు ఎక్కడికో చోటకెళ్ళి ఏదో ఒకటి సంపాదించేసుకుంటున్నారు. నేను కూడా ఏదో ఒకటి చేసి 300, 400, 500 తేకపోతే ఈ రాత్రి నాకు నిద్ర పెట్టదు కదా. ఏదో ఒకటి చెయ్యి, బ్యాంక్ కార్డు వచ్చో, సులువైన పద్ధతి కాదు. ఈ పండుకున్న వెంటనే నిద్రపోతాడంట ఆయన. నిద్రపోయి పొద్దున మెరుగు రాలేదండి. ఎన్నింటి దాకా? 10 అయిందండి, 9 అయిందండి, మెరుగు రాలేదండి. 8:30 అయినా మెరుగు రాలేదండి, 9:30 అయినా మెరుగు రాలేదండి. కాదండి, తెల్లవారుజామునే స్తుతించడానికి లేచిపోతాడు దావీదు. దేవుని స్తోత్రం. అంటే ఎవరి మీద ఆనుకుని పండుకుని నిద్రపోయి దిగుతాడు చెప్పండి. మరి మీరెందుకు, మీకేం వచ్చేసిందండి ఎంత భారం? దావీదు ఎవరు? రాదు. అంటే ఇంచుమించుగా చెప్పాలంటే మోడీ గారు లాంటి స్థానంలో ఉన్నటువంటి ఆయన, ఎంత లక్షల మంది మీద రాజు ఆయన. మరి ఆయనకి నేను చింత మీకేంటో. అతి పెట్టినట్టు ఇంట్లో ఎన్ని సమస్యలు కదా. ఇలా తిరిగినా గోడ తగులుతుంది, ఇలా తిరిగినా గోడ తగులుతుంది. మనకు ఆయన కోటలో ఉన్నాడు, ప్యాలెస్ లో ఉన్నాడు దావీదు గారు. మనకి ఇలా తిరిగితే చెయ్యి తగులుతుంది, ఇలా తిరిగితే కదండి. మరి ఎందుకండి? ఎందుకు చెప్పండి. ఎస్, నీ భారం ఆయన మీద వేయటం లేదు. దేవుని స్తోత్రం. ఏమంటే నేను పండుకొని నిద్రపోయి మేలుకొద్దును. దేవుని స్తోత్రం. దానికి కారణం ఏంటో తెలుసా? 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చినా నేను భయపడను. దేవుని స్తోత్రం. ఎంతమంది అండి? మీ మీదకి ఎంతమంది వస్తే సరిపోద్దండి? ఒక్క ఆవిడ, పక్కింటావిడ ఒక్క ఆవిడ, ఎదురింటావిడ ఒక్క ఆవిడ. ఆవిడ నోరు నేను ఆగలేదు. ఒక్క ఆవిడకే, ఒక్క ఆవిడతోటే బాధపడలేకపోతున్నారు మీరు. ఈయన మీదకి ఎంతమంది? 10,000 మంది దండెత్తి వచ్చినను ఈ కృప విలువనయ్యా. నిత్య
తెలుస్తుంది అంటారు, మాకేం బాధ లేనట్టు. దావీదికి ఏం బాధలు లేవు, అవన్నీ బాధలు. దావీదికి ఎంత బాధ ఉందో చెప్పండి చూద్దాం. ఇప్పుడు మీకు ఏం అర్థమైందో నేను అర్థం చేసుకుంటాను. చెప్పమ్మా, దావీదికి ఎంత బాధ ఉంది అమ్మాయి? దావీదికి ఎంత బాధ ఉంది? ఇప్పుడే కదా విన్నావు, అందలేదు. నీ గొడవ నీది కాళ్ళట. 10,000 మంది యుద్ధానికి వస్తున్నారని చెప్తున్నాడు దేవుని స్తోత్రం. నీకుందా బాధ? నాకుందా? మన మీదకి 10,000 మంది వస్తారా? 10 మంది కూడా రావాలి, వస్తే ఇద్దరు రావాలి. మహావీరుడు యుద్ధానికి, అంతకన్నా పెద్ద వీరులు ఎవరు లేరు మనకి. కాదు, ఎందుకు అంత చెత్త? నిశ్చిత్తగా ఉండమని యేసు ప్రభు చెప్పిన తర్వాత ఈ రాత్రి ప్రకటిస్తున్నాము. ఎలాంటి శ్రమలు, యుద్ధాలు, బాధలు, కష్టాలు, శ్రమలు మనకు రాలేదు, ఇంకా రాలేదు. వచ్చినా కూడా భయం లేదని ప్రకటిస్తున్నాను. ఎందుకంటే నువ్వు దేవుడి మీద ఆధారపడు. దేవుని స్తోత్రం. అది రాత్రి చెప్పేది ఏంటంటే, చెప్పుకోవడానికి నీకు లేరు, ప్రార్థించుకోవడానికి నీకు లేరు, వినేవారు లేరు, నీ మొర వినేవారు లేరు, నీకు జవాబు చెప్పేవారు లేరు. నీ మొర వినేవాడు, జవాబు చెప్పేవాడు, ప్రార్థనకి జవాబు ఇచ్చేవాడిని ఈ రాత్రి పరిచయం చేస్తున్నాను. యేసు క్రీస్తు ప్రభు. దేవుని స్తోత్రం. ఇదే సువార్త. అందుకే ఆయన ఏం కార్యం చేస్తాడు? నీ భయాన్ని పోగొడతాడు, నీకు సమాధానం అనుగ్రహిస్తాడు, నిరంతరం నీడలా ఉంటాడు, నీ పాపాన్ని పోగొట్టాడు, నీ రోగాన్ని పోగొడతాడు, నీ మీద ద్వేషించే వారి సంగతి ఆయన చూసుకుంటాడు, నిశ్చింతగా నువ్వు నిద్రపోమంటాడు, చివరిదాకా నిన్ను కాపాడుతాడు. ఆయన ఈ దేవుడు, మన దేవుడు, మరణం వరకు మనలను నడిపించు. దేవుని స్తోత్రం. ఎంత హాయిగా ఉండవలసిన నువ్వు గందరగోళంలో ఎందుకు పడుతున్నావు ఈ రాత్రి? క్రైస్తవులు గందరగోళంలో ఉంటే క్రైస్తవేతరులు యేసు ప్రభుని ఎలా తెలుసుకుంటారు? నువ్వు ఎప్పుడు దేవుళ్ళు లేనివాడి దగ్గరికి వెళ్ళి అయ్య బాబు ఇలాగ అంటుంటే వాళ్ళకి దేవుణ్ణి ఎప్పుడుగా తెలుసుకుంటారు? నిశ్చింతగా, ప్రశాంతంగా, హాయిగా నువ్వు కనిపించగలగాలి. అంటే నీకు సమస్య లేదని కాదు, రోగం లేదని కాదు, బాధ లేదని కాదు, ఇబ్బంది లేదని కాదు. ఎన్ని ఉన్నా భయము లేదు, యేసు ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఇది నీ జీవితంలో అవతల వారికి కనిపించాలి. అప్పుడు వారు ప్రభువునందు విశ్వాసం ఉంచుతారు. ఎందుకంటే నేను భయపడను. చెప్పండి. యేసు ప్రభు బైబిల్లో కొన్ని 100 సార్లు భయపడొద్దు 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 అని. ఆయన భయమే. ఎందుకు మరి? భయపడవద్దు, యెహోవా నా దేవా నన్ను రక్షించు. ఇక్కడ చెప్తున్నాడు, నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడు నీవే, దుష్టుల పళ్ళు విరగొట్టువాడు నీవే. నాకెందుకు? నేనెవరిని కొట్టను, నేనెవరిని తిట్టను, నేనేమి చేయను. నా శత్రువులు ఎవరో నీకు తెలుసు, నన్ను చంపాలని చూసేవారు ఎవరో తెలుసు, నా కార్యానికి అడ్డుపడుతున్న వారెవరో నీకు తెలుసు, నా ముందు వెళ్లకుండా నన్ను ఆపు చేస్తున్న వారెవరో నీకు తెలుసు. ఇలాగ తెల్లవారుజామున మొరపెట్టాను. దేవుని స్తోత్రం. దేవుడికి మొరపెట్టాలి. నన్ను ఎవరు ఆఫ్ చేస్తున్నారో నాకు తెలియదు. బహుశా నీ ఇంట్లో వ్యక్తేమో. దావీదుని ఆఫ్ చేసే వ్యక్తి ఎవరంటే దావీదు భార్య, దావీదు కుమారుడు, దావీదు మాంగారు. ఒకసారి ఇంటిలోనే నీకు శత్రువులు ఉన్నారేమో. అయినా ఎవరి మీద శత్రుత్వం వద్దు, వాళ్ళని నువ్వు దేవుడికి అప్పచెప్పు, దేవుడికి అప్పచెప్పు. అర్థమవుతుంది మీకు? మిఖాల్ అనే ఆమె ఆయన బాధ పెట్టింది, అబ్షలోము ఆయన బాధ పెట్టాడు, సౌలు ఆయన బాధ పెట్టాడు, చాలా మంది దావీదుని బాధ పెట్టారు, నిష్కారణంగా ఆయన్ని బాధించారు. అయితే దేవుడు వాడందరినీ నిర్మూలన చేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూశాడు 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 ఈ దావీదుకి అడ్డం వెళ్లకుండా సౌలు ఉంటాడా, అబ్షలోము ఉంటాడా అని దేవుడు చాలా కాలం చూశాడు. అయినా వాళ్ళలో మార్పు లేదు. ఆయనే వాళ్ళను విరుగ కొట్టాడు. దేవుని స్తోత్రం. శత్రువులు సమస్య ఆయనది, పగ తీర్చుట నా పని. అయితే నేను ముగించే ముందు ఒక మాట చెప్తాను. యథార్థ హృదయంతో దేవుడిని ఆశ్రయించాలి. దావీదే హృదయం. మీరు కూడా అలాంటి హృదయంతో దేవుని ఆశ్రయించినప్పుడు నీకు శత్రువు, ఆయనకి శత్రువు, ఇంకా నీకు శత్రువు లేడు.
నువ్వు అందరితోటి సమాధానంగా ఉండు. నువ్వు ఎవరి మీద శత్రుత్వం వహించొద్దు. నీ సమస్య అంతా దేవుడితో చెప్పుకో. ఎందుకు మళ్ళీ చెప్తున్నాను, వినే దేవుడు, చూసే దేవుడు, మాట్లాడే దేవుడు, కార్యము చేసే దేవుడు యేసుక్రీస్తు. దేవుని హల్లెలూయా. అలాంటి దేవుణ్ణి నీకు నేను ఈరోజు స్పష్టంగా చూపిస్తున్నాను. రక్షణ యెహోవాది. అందరూ చెప్పండి. నిన్ను రక్షించే బాధ్యత ఆయనది. దేవుని నిన్ను రక్షించే బాధ్యత ఎవరు? నువ్వు ఎవరి నామంలో రక్షణ పొందు. ఇక నీకేంటి భయం? రక్షణ అంటే ఏంటనుకుంటున్నావు? బాప్తిసం పొందేసి ఆయన పరలోకం తీసుకెళ్ళిపోయి నరకాన్ని తప్పించిన ఒకటే అనుకుంటున్నావా? నీ జీవిత కాలం నేను రక్షిస్తూ ఉంటాడు ఆయన. దేవుని అది రక్షణ. రక్షణ యెహోవాది. నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చును గాక. నీ ప్రజల మీదకి అంటే ముగించే ముందు చెప్తున్నాను, నీ మీద ఆధారపడిన నీ జనం, అన్య జనులందరికీ ప్రకటిస్తున్నాను, ఆ ప్రభువుని రుచి చూడండి, ఆ ప్రభువుని నమ్మండి, ఆ ప్రభు మీద ఆధారపడండి. మీకు ఎలాంటి సమస్యలున్నా, ఒకవేళ మీరు ఏ సంఘానికి వెళ్ళకపోతే, ఎవరిని ఆశ్రయించకపోతే రండి, ప్రార్థన చేస్తాం. అందరి గురించి ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, అనేక మంది ఎవరితో చెప్పుకోవాలి, మా సమస్య ఎవరితో మాట్లాడాలి, మేము ఎవరికి మొరపెట్టుకోవాలి, మా మాట వినేదెవరు, మమ్మల్ని రక్షించేదెవరు, మమ్మల్ని దుష్టుల నుంచి కాపాడేదెవరు అని తెలియక అలమటిస్తూ ఉన్నారు. వారందరికీ నీ నామాన్ని పరిచయం చేస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువా, ఇలాగ ఆందోళన చెందుతూ దుఃఖపడుతున్నటువంటి నీ బిడ్డలను ఒకసారి జ్ఞాపకం చేసుకుని, మాకైతే ఎవరికి ప్రార్థన చేయాలో తెలుసు కానీ వారికి తెలియదు, నీవెవరో మాకు తెలుసు కానీ వారికి తెలియదు, వారు కూడా గ్రహించే కృప అనుగ్రహించమని, అందరూ నిన్ను తెలుసుకొని నీ యొక్క ఆనందించి నీ రక్షణ భాగ్యం పొందుకునే కృప అనుగ్రహించమని, ఈ రాత్రి సువార్తకు స్థలం కరెంట్ ఇచ్చిన వారిని దీవించి, ఏర్పాటు చేసిన వారిని దీవించి, చుట్టుపక్కల ఉన్న వారిని, పెద్దలను, అధికారులను అందరినీ కూడా మీరు ఆశీర్వదించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని క్రీస్తు యేసు నామములో ప్రార్థిస్తున్నాము.